హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీవిద్య గారు, జనరల్ ఫిజిషియన్ ఫ్రమ్ డాక్టర్ కేర్ హోమియోపతి. వెరికోస్ వెయిన్స్ కి సంబంధించి చాలా మంది కూడా ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు కదా. ఫస్ట్ ఈ సమస్య ఎందుకు వస్తుంది? ఎక్కువసేపు కూర్చుని ఉండే వాళ్ళకి వస్తుందా, నిల్చుని వర్క్ చేసే వాళ్ళకి వస్తుందా? వన్స్ ఈ ప్రాబ్లం వస్తే కనుక ఎలాంటి ట్రీట్మెంట్స్ మెయిన్లీ మనకి హోమియోపతిలో ఉన్నాయనేది మనం తెలుసుకుందాం. ఎందుకంటే వెరికోస్ వెయిన్స్ వచ్చింది అంటే చాలా మంది చెప్పేది ఏంటంటే సర్జరీకే వెళ్ళాలి, ఇంకో ఆప్షన్ లేదు అని చెప్తూ ఉంటారు. అది నిజమేనా కాదా ఈరోజు తెలుసుకుందాం. శ్రీవిద్య గారు నమస్తే అండి. నమస్తే అండి. శ్రీవిద్య గారు, వెరికోస్ వెయిన్స్ అనేది కూడా ఈ మధ్య కొంచెం ఎక్కువగానే వినిపిస్తున్నటువంటి ప్రాబ్లం అనొచ్చు. సో ఇది ఎక్కువగా సిట్టింగ్ జాబ్ చేసే వాళ్ళకి వస్తుందా, లేదంటే స్టాండింగ్ లో ఉంటూ ఉంటారు చాలా మంది సేల్స్ వాళ్ళు, అలాంటి వాళ్ళకి వస్తుందా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరికోస్ వెయిన్స్ రావడానికి గల రీజన్ ఏంటి? వెరికోస్ వెయిన్స్ అంటే కాళ్ళల్లో ఉన్న బ్లడ్ వెజిల్స్ మందంగా అయిపోవడం, ఉబ్బి బయటికి కనిపించడం అనేది వెరికోస్ అంటే ఉబ్బి బయటికి రావటం. వెయిన్స్ అంటే రక్తనాళాలు. సో జనరల్ గా మన బ్లడ్ వెజిల్స్ ఆక్సిజన్ రివర్స్ ఫ్లో హార్ట్కి నార్మల్గా వెళ్ళాలి. ఎవరిలో అయితే రివర్స్ ఫ్లో అనేది ప్రాపర్గా ఉండదో వాళ్ళలో ఈ వెరికోస్ వెయిన్స్ కాళ్ళలో రక్తనాళాలు ఉబ్బడం జరుగుతుంది. దీనికి మేజర్గా 2 రీజన్స్. ఒకటి జెనెటికల్ కాజ్. కొంతమంది ఫ్యామిలీలో ఈ రక్తనాళాలు వీక్గా ఉండటం, రక్తనాళాలు బ్లడ్ ఫ్లో మెయింటైన్ అయ్యే కవాటాలు అంటాం, వాల్వ్స్ వీక్గా ఉండడం, ఇలా జనరేషన్స్లో కొన్ని ఫ్యామిలీస్లో ఉండడం వల్ల వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. ప్రజెంట్ కొంతమంది పేషెంట్స్ని చూస్తున్నప్పుడు ఫ్యామిలీలో ఎవరికి లేదు, జనరేషన్లో లేదు, బట్ వీళ్ళు 20+ 30+లోనే కాళ్ళలో, కొంతమంది ఒక కాలులోనే ఉండొచ్చు, కొంతమందిలో 2 కాళ్ళలో కూడా ఈ రక్తనాళాలు అనేవి ఉబ్బి బయటికి రావచ్చు. వీళ్ళలో కనుక హిస్టరీ తీసుకుంటే ఏమవుతుందంటే వాళ్ళు చేసే ఆక్యుపేషన్ అంటే లైఫ్ స్టైల్ డిసీజ్ కింద చెప్పొచ్చు. ఎవరిలో అయితే రక్త సరఫరా ప్రాపర్గా ఉండదో, రక్తనాళాల మీద ప్రెజర్ ఎక్కువగా పడుతుందో, ప్రెజర్ ఎప్పుడు ఎక్కువ పడుతుంది, కంటిన్యూస్గా అవర్స్ టుగెదర్ ఒకటే పోస్చర్లో కూర్చోవడం కానీ నిల్చోవడం కానీ. ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవింగ్ ప్రొఫెషన్లో ఉండేవాళ్ళు, సో వాళ్ళు 7 అవర్స్ 8 అవర్స్, కొంతమంది 10 అవర్స్ కంటిన్యూస్గా కూర్చుంటారు. టైలరింగ్ ప్రొఫెషన్ వాళ్ళు, ఉమెన్, సాఫ్ట్వేర్ వాళ్ళు, ఇలా కంటిన్యూస్గా కూర్చునే వాళ్ళలో బ్లడ్ అనేది ఫ్లో ముందుకు వెళ్ళదు, వెనక్కి వెళ్ళదు, స్టాగ్నేట్ అయిపోతుంది. ఇలా కొన్ని ఇయర్స్ ఉండడం వల్ల ఉబ్బిపోవడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం కంటిన్యూస్గా నిల్చుని ప్రొఫెషన్స్లో, కానిస్టేబుల్స్ కానీ, కొంతమంది కండక్టర్స్, టీచింగ్ ప్రొఫెషన్ల వాళ్ళలో కూడా నవేడేస్ ఎక్కువ చూస్తున్నాం. ఎక్కువసేపు నిల్చున్నా కూడా రివర్స్ ఫ్లో మళ్ళీ హార్ట్కి వెళ్ళదు. సో అప్పుడు కాళ్ళల్లో అలాగే ఉండిపోతుంది బ్లడ్. ఉన్న బ్లడ్ ఏమవుతుంది, ఒకటే వెజిల్లో ప్రెజర్ పడడం వల్ల దాని సైజ్ ఉండాల్సిన దానికంటే లావ్ అయిపోతుంది. సో డెఫినెట్గా అది బయటికి కనబడుతుంది. లెస్ దెన్ 1 మిల్లీమీటర్ ఉన్నప్పుడు వెయిన్స్ నార్మల్గా వాటి పని అవి చేసుకుంటాయి, కనిపించవు బయటికి. ఎప్పుడైతే 3 మిల్లీమీటర్స్ లేదు అంతకంటే ఎక్కువ పెరిగినప్పుడు మనకు చూడగానే కాళ్ళలో ఒక థ్రెడ్ పైనుంచి కింది దాకా మెల్లి తిరిగినట్టుగా కనపడతాయి. సో వాళ్ళు వెరికోస్ వెయిన్తో సఫర్ అవుతున్నారని అర్థం. ఇది ఇనిషియల్ స్టేజ్లో గుర్తుపట్టడం చాలా కష్టం. ఎందుకంటే కాఫ్ మజిల్స్లో పెయిన్ వస్తుంది, ఎక్కువసేపు నిల్చుంటే పెయిన్ రావటం, అది కామన్ అనే తీసుకుంటారు, పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం జరుగుతుంది. సో ఇనిషియల్ స్టేజ్లో వెరికోస్ వెయిన్స్ గుర్తుపట్టడం అనేది చాలా కష్టం. ఇప్పుడు వెరికోస్ వెయిన్స్ అంటే మీరు అన్నట్టుగా వెయిన్స్ లైక్ కొంతమందికి రెడ్ కలర్‌లో కనిపిస్తూ ఉంటాయి, కొంతమందికి గ్రీన్ కలర్‌లో కూడా కనిపిస్తూ ఉంటాయి. సో దాన్ని అంటే గ్రీన్ కలర్‌లో కనిపించినప్పుడే సీరియస్‌గా తీసుకోవాలా, లేదంటే రెడ్ కలర్ లైన్స్ వచ్చినప్పుడు కూడా మనం ముందు జాగ్రత్త తీసుకోవాలా? ముందు జాగ్రత్త ఎప్పుడైనా ఇంపార్టెంటే కదండి. దాన్ని స్పైడర్ వెయిన్స్ అంటాం. ఇనిషియల్ స్టేజ్లో జస్ట్ స్కిన్ మీద ఒక థ్రెడ్ లా సన్నగా కనిపిస్తుంది, దాన్ని స్పైడర్ వెయిన్స్ అంటాం. అది ఇనిషియల్ స్టేజ్, ఇనిషియల్ స్టేజ్ గా చెప్పాలి. అవి తర్వాత మనం నెగ్లెక్ట్ చేసే కొద్దీ అవి కొంచెం సివియర్ గా ఫామ్ అవ్వటం, కాళ్ళల్లో తిమ్మిర్లు రావడం, హెవీగా అనిపించడం, బరువుగా అనిపించడం, ఇవన్నీ కూడా వెరికోస్ వెయిన్స్ లో వచ్చే లేటర్ సిమ్టమ్స్ గా చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నట్టుగా వెరికోస్ వెయిన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయడం కష్టం అంటూ ఉన్నారు. సో ఇనిషియల్ గా తెలుసుకోవాలి అంటే పెయిన్ ఒక్కటే చూడొచ్చా, లేదంటే ఇంకేమైనా సిమ్టమ్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చా? నమ్నెస్ ఉంటుందండి. జనరల్ గా కాళ్ళు హెవీగా అనిపిస్తాయి. జనరల్ గా మనకు కాళ్ళు అనేవి చాలా ఫ్రీగా మూవ్ అవడం, వాక్ చేయడం, బట్ వెరికోస్ వెయిన్స్ రక్త సరఫరా సరిగా లేని వాళ్ళలో 10 మినిట్స్ నిల్చున్న, 15 మినిట్స్ నిల్చున్న కాళ్ళంతా హెవీగా బరువుగా అయిపోతాయి. మెట్లు ఎక్కినా దిగినా తొందరగా కాళ్ళల్లో నొప్పులు రావటం, ఎక్కువ స్టెప్స్ కూడా ఎక్కలేకపోతూ లోవర్ లిమ్స్ కాళ్ళు అనేవి చాలా ఏమంటారు, కాఫ్ మజిల్స్ సెకండ్ హార్ట్. సో ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ గా ఉండదో డెఫినెట్ గా పెయిన్ చూపిస్తుంది. ఆ పెయిన్ కూడా ఎప్పుడు అంటే లాంగ్ స్టాండింగ్ కానీ లాంగ్ సిట్టింగ్ లో ఉన్నప్పుడు కాళ్ళంతా హెవీగా కనిపించడం జరుగుతుంది. ఇది ఫస్ట్ సింబల్ గా చెప్పుకోవచ్చు. పెయిన్ అండ్ హెవీనెస్ చాలా కొద్ది మందిలో ఇచ్చింగ్ ఉంటుంది, అది చాలా తక్కువ మంది చెప్తారు. దురదలు ఎక్కడైతే బ్లడ్ వెజిల్ బయటికి పర్పుల్ కలర్ లో డార్క్ కలర్ లో కనిపిస్తుందో ఆ ఏరియా వరకు దురదగా ఉండడం అనేది కూడా ఒక సిమ్టమ్ గా చెప్పుకోవచ్చు. బట్ చాలా తక్కువ మంది కంప్లైంట్ చేస్తుంటారు దురద అనేది.
చాలా ఎక్కువ మందిలో ఫస్ట్ చెప్పే సిమ్టమ్ ఏంటంటే ఎక్కువసేపు నిల్చుంటే పెయిన్ వస్తుంది, నా కాళ్ళు బరువుగా హెవీగా అనిపిస్తున్నాయి అని చెప్తారు. ఇంకొకటి ఏంటంటే కొంతమందిలో ఒక లెగ్ ఎఫెక్ట్ అవ్వడంతో నెగ్లెక్ట్ చేయడం కూడా జరుగుతుంది. ప్రాబ్లం వస్తే 2 కాళ్ళలో రావాలి కదా, ఒక కాళ్ళ ఎఫెక్ట్ వస్తుంది అనేది ఏంటనేది కూడా నెగ్లెక్ట్ చేయడానికి ఒక రీజన్గా చెప్పుకోవచ్చు. బట్ అల్టిమేట్గా ఏంటంటే వెరికోస్ వెయిన్స్ రాగానే సర్జరీ అనేది చాలా బ్లైండ్ కాన్సెప్ట్. ఇనిషియల్ స్టేజ్లో ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్లో ఎవరైతే హోమియోకి వస్తారో హోమియో రూట్ కాజ్ బేస్ చేసుకుని బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసే రెమెడీస్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం మినిమం ప్రికాషన్స్, లాంగ్ స్టాండింగ్ అవాయిడ్ చేయడం, లాంగ్ సిట్టింగ్, మినిమం బ్రేక్ తీసుకొని మళ్ళీ వాక్ చేసి వర్క్ చేసుకోవడం, ఇలాంటి మినిమం ప్రికాషన్స్. అండ్ సెకండ్ థింగ్, వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. వాకింగ్ అనేది లో ఇంపాక్ట్ ఎక్సర్సైజెస్, కాఫ్ మజిల్లో బ్లడ్ సర్క్యులేషన్ మళ్ళీ బ్యాక్ వస్తుంది. సో దానివల్ల ఫస్ట్ స్టేజ్లో కనుక ఉంటే చాలా మంచిగా తగ్గిపోతుంది. సో హోమియో అనేది కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ని పెంచుతుంది కాబట్టి అసలు చాలా కేసెస్ సర్జరీని అవాయిడ్ చేసి లేజర్ అండ్ స్క్లీరోథెరపీ అనే సర్జికల్ ప్రొసీజర్స్ అడ్వైజ్ చేస్తుంటారు. సో ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్లో వచ్చినప్పుడు సర్జికల్ ప్రొసీజర్ వరకు వెళ్లకుండా నార్మల్గా ట్రీట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కొంతమంది వెరికోస్ వస్తే ఇనిషియల్ స్టేజెస్లోనే కావచ్చు సాక్స్ వేసుకోవాలి అని చెప్తూ ఉంటారు. అది ఎంతవరకు పనిచేస్తుంది అంటారు? చాలా మంచి సజెషన్. దాన్ని కంప్రెషన్ స్టాకింగ్స్ అంటారు. ఈ స్టాకింగ్స్ ఎవరికి అంటే లాంగ్ స్టాండింగ్ వర్క్ చేసే వాళ్ళకు అండ్ లాంగ్ సిట్టింగ్, మనం ఏదైతే కాజ్ ఉంటుందో అది కొంతవరకు అవాయిడ్ చేసే అవకాశం కంప్రెషన్ స్టాకింగ్స్ అనేవి కొంత హెల్ప్ అవుతాయి. సో దానివల్ల ఫర్దర్గా ప్రాబ్లం పెరగకుండా హెల్ప్ అవుతూ మెడికేషన్ కూడా ఇంటర్నల్గా సపోర్ట్ అయితే కంప్రెషన్ స్టాకింగ్స్తో పాటు హోమియోపతి కూడా చాలా వరకు హెల్ప్ అవుతుంది. ఏజ్ వాళ్ళలో ఈ ప్రాబ్లం ఎక్కువగా కనిపిస్తుంది అంటారు? వెరికోస్ ఎక్కువ 20+ వాళ్ళు 20+ రిస్క్ ఫ్యాక్టర్ అని చెప్పుకోవచ్చు. అండ్ 40+, 20 to 40 ఈజ్ ద మెయిన్ ఏజ్ గ్రూప్గా చెప్పుకోవచ్చు. కొత్తగా 50 ఏళ్ళలో ఏం తయారవ్వవు, ముందు నుంచి 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి ఉండి నెగ్లెక్ట్ చేస్తే 50 ఇయర్స్లో డిటెక్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఫస్ట్ రిస్క్ ఏజ్ గ్రూప్ వచ్చేసి 20 to 40 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ మెన్తో పోలిస్తే ఉమెన్కి ఇది రిస్క్ ఫ్యాక్టర్ అని చెప్పుకోవచ్చు. ఎక్కువ ఉంటుంది. న్యాచురల్గా మనకు ప్రెగ్నెన్సీలో వెయిట్ పుటాన్ అవ్వడం, వెయిట్ పుటాన్ అయితే కూడా కొంత బ్లడ్ సర్క్యులేషన్ ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రెగ్నెన్సీలో కొంతమందికి వస్తాయి, తర్వాత మళ్ళీ ఫిజికల్ యాక్టివిటీ వాకింగ్ ఇలాంటివి చేసినప్పుడు న్యాచురల్గా తగ్గే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వెరికోస్ వచ్చింది మీరు అన్నట్టుగా కాళ్ళు బరువుగా అనిపించడం, ఎక్కువ వాక్ చేయలేకపోవడం, నిలబడలేకపోవడం, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేయకూడదు అంటూ ఏమైనా ఉంటుందా? వాకింగ్ అనేది బెస్ట్ అని చెప్పారు. సింపుల్, దీన్ని అర్థం చేసుకోవడం, కాజ్ ఏంటో తెలిస్తే దాన్ని ఏం చేద్దాం అనేది మనకు అర్థమవుతుంది. ఎక్వైర్డ్ కాజెస్ అంటారు, అంటే జెనెటికల్ కాజ్ పక్కన పెడితే మనం చేసే ప్రొఫెషన్ ఆక్యుపేషన్తో వచ్చే అవకాశం ఉంటుంది. లాంగ్ సిట్టింగ్, లాంగ్ స్టాండింగ్ రెండు అవాయిడ్ చేయాలి. గంటల తరబడి 4 hours 5 hours కంటిన్యూస్గా కూర్చోవద్దు, కంటిన్యూస్గా నిలబడొద్దు. ఒకవేళ అలా వర్క్ చేసుకోవాల్సి వస్తే కంప్రెషన్ స్టాకింగ్స్ వేసుకోవడం, ఇన్ బిట్వీన్ గ్యాప్ తీసుకొని మళ్ళీ వాక్ చేసి మళ్ళీ వర్క్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు ఒకవేళ వెయిట్ కనుక ఎక్కువ ఉంటే మనం కొంచెం డైట్ లైఫ్ స్టైల్ సెట్ చేసుకొని వెయిట్ కనుక కొంత తగ్గించుకున్నా కూడా వెయిట్ పడేది కూడా అల్టిమేట్గా లెగ్స్ మీదనే. సో కాబట్టి అది కూడా చిన్న చిన్న టిప్సే, బట్ సర్జరీకి వెళ్లకుండా వేసే అవకాశం ఉంటుంది. లైక్ అంటే ఇప్పుడు వాళ్ళు సైక్లింగ్ చేయడం కావచ్చు, వాకింగ్, ఇతర ఫిజికల్ యాక్టివిటీస్ ఏమైనా చేయొచ్చు అంటే చేయొచ్చు. మేజర్గా వాకింగ్ చేస్తే చాలా బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే వాకింగ్ తో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. వచ్చిందే ఫిజికల్ యాక్టివిటీ లేక. సో ఆ ఫిజికల్ యాక్టివిటీ ఇంప్రూవ్ చేస్తే చాలా మేజర్ బెనిఫిట్ అవుతుంది. తగ్గిపోతుంది అనలేమో, దానికి అడిషనల్ గా మెడికేషన్ కూడా అవసరమే. సో అట్లీస్ట్ పెరగకుండా ఉంటుంది, అట్ ద సేమ్ టైం కండిషన్ వర్స్ అవ్వకుండా ఉంటుంది. ఇనీషియల్ స్టేజ్లో ఫస్ట్ సెకండ్ స్టేజెస్లో వెరికోస్ వెయిన్స్ డిటెక్ట్ చేసి మీ దగ్గరకు వచ్చినప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటే పూర్తిగా సాల్వ్ అవుతుందా, లేదంటే కొంచెం అది సివియారిటీ అనేది తగ్గుతుందంటారా? మేజర్గా ఫస్ట్ స్టేజ్లో డిటెక్ట్ చేయడం కష్టం, ఇంతకుముందు చెప్పినట్టు. బట్ సెకండ్ స్టేజ్లో చాలా మంది అప్రోచ్ అవుతుంటారు. సెకండ్ అండ్ థర్డ్ స్టేజ్లో టీచర్స్ వస్తుంటారు. నేను ముందు ఎక్కువసేపు నిలబడే వాళ్ళము, బట్ ఇప్పుడు నిల్చోలేకపోతున్నాం అనేది. అప్పుడు మనము డాప్లర్ స్టడీ ద్వారా సర్క్యులేషన్ ఎఫెక్ట్ పడింది, వారికోస్ వెయిన్స్ అనేది డిటెక్ట్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళకు ఏం చేస్తామంటే మేజర్ బెనిఫిట్, మీరు ఇంత దూరం వచ్చినాక సర్జరీకి వెళ్లకుండా ఆపడం మన చేతిలో పని అంట. సో అది చాలా మేజర్ బెనిఫిట్ కదండి, సర్జరీకి వెళ్లకుండా అవాయిడ్ చేయడం అనేది మేజర్ బెనిఫిట్. దాంతో పాటు లాంగ్ రన్ గనక తీసుకుంటే రూట్ కాజ్ డిటెక్ట్ చేయడం, దాంతో పాటు మల్టిపుల్ మధ్యలో ఏమన్నా, ఫర్ ఎగ్జాంపుల్ వ్యారికోస్తో పాటు ఒబెసిటీ ఉంటుంది, వ్యారికోస్తో పాటు ఇంకేమైనా ఉన్నా కూడా 1 by 1 క్లియర్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. సో ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్లో వస్తే కనుక మ్యాక్సిమం కేసెస్ సాల్వ్ అవుతాయి. సో ఇప్పుడు థర్డ్ స్టేజ్లో అంటే పేషెంట్కి వెరికోస్ వల్ల ప్రాబ్లం అవుతుంది, సర్జరీయే కంపల్సరీ చేయించాలి అన్న వాళ్ళు కూడా మీ దగ్గరకు వచ్చినప్పుడు
ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? వాళ్ళకి ఏమైనా రిలీఫ్ ఉంటుందా హోమియో వల్ల? సిమ్టమాటిక్ రిలీఫ్ ఉంటుందండి. మ్మ్. కొంత బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. మ్మ్. వాళ్ళలో కనుక అదర్ కాంప్లికేషన్స్ ఏం లేకుండా ఉంటే కనుక కొంచెం ఎక్కువ రోజులు తీసుకున్నప్పటికీ మన సర్జరీ పోస్ట్ పోన్ చేయడమా లేకుండా చేయడమా చేయొచ్చు. ఓకే. బట్ ఇనిషియల్ గా సిమ్టమ్ రిలీఫ్ అయితే డెఫినెట్ గా ఉంటుంది. ఇచ్చింగ్ ఉంటే తగ్గిపోవడం మ్మ్. అండ్ Pain ఏమైనా తగ్గడం. పెయిన్ లాంటివి ఈ హెవీనెస్ లోవర్ లిమ్స్ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. శ్రీవిద్య గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. వెరికోస్ వెయిన్స్ కి హోమియోలో కూడా ట్రీట్మెంట్ ఉంటుంది అనేది చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుంది. బికాస్ వెరికోస్ వచ్చింది అంటే సర్జరీకి వెళ్ళాల్సిందే అని చాలా మంది భావిస్తూ ఉంటారు. బట్ అలా కాదు, హోమియోలో కూడా మీకు వెరికోస్ వెయిన్స్ కి మంచి ట్రీట్మెంట్ అనేది ఉంది అని తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. సో చూస్తున్నారు కదండి, వెరికోస్ వెయిన్స్ తో కనుక మీరు బాధపడుతూ ఉన్నట్లయితే హోమియోలో మంచి ట్రీట్మెంట్ ఉంటుంది, మంచి రిలీఫ్ కూడా ఉంటుంది. ఇఫ్ ఎట్ ఆల్ థర్డ్ స్టేజ్ లో వచ్చినా కూడా సర్జరీకి పోస్ట్ పోన్ చేయడము, లేదంటే సర్జరీని మనం టోటల్ గా అవాయిడ్ చేసి మెడికేషన్ అండ్ ఫిజికల్ యాక్టివిటీస్ అండ్ ఎక్సర్సైజెస్ ద్వారా కూడా మనం వెరికోస్ వెయిన్స్ ని తగ్గించుకునే అవకాశాలు చాలా ఉన్నాయని డాక్టర్ గారు తెలియజేస్తున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలతో మీరు బాధపడుతూ ఉంటే కనుక ఒకసారి స్క్రీన్ పై కనిపించే నంబర్స్ కి కాల్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.